ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం తులారాశి వారి యొక్క ఫలాలు ఎలా ఉన్నాయో చెప్పుకుందాము. ఆగస్టు 2026లో వీరి యొక్క గోచారం గురించి మాట్లాడుకుందాం. చిత్త 3-4 పాదాల వారు, స్వాతి 1-2-3-4 పాదాల వారు, విశాఖ 1-2-3 పాదాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క తులారాశి కిందకు వస్తారు. వీరికి గ్రహస్థితి ఎలా ఉంది ఆగస్టు నెలలో అన్నది కనుక గమనించినట్లయితే, వీరికి పంచమంలో సంతాన స్థానంలో రాహు ఉన్నాడు 1-2 తారీఖుల్లో. వారికి నెలంతా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అదేవిధంగా షష్ఠ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు సువర్ణమూర్తిగా. గుర్తుపెట్టుకోండి, శని భగవానుడు సువర్ణమూర్తి. సో దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్, వీరికి తర్వాత అష్టమ స్థానంలో కుజుడున్నాడు, భాగ్యస్థానంలో బుధుడున్నాడు, అదేవిధంగా రాజ్యస్థానంలో వీరికి గురువు రవి ఇద్దరు ఉన్నారు. రవి అత్యంత అనుకూలంగా ఉన్నాడు ఇక్కడ. తర్వాత అదేవిధంగా లాభస్థానంలో కేతువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. తర్వాత వ్యయస్థానంలో శుక్రుడు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నారు. ఈ విధంగా 1 నుంచి 2 తారీఖుల మధ్య ఈ 4 గ్రహాలు వీరికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన 4 గ్రహాలు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. మనం కనుక గమనించినట్లయితే, ఫస్ట్ పంచమంలో రాహువు నెగిటివ్. ఏం చేస్తాడు? కుటుంబ సంబంధించినటువంటి ఎస్పెషల్లీ సంతానానికి సంబంధించినటువంటి సమస్యలు తీసుకొస్తాడు. టెన్షన్ తీసుకుంటారు, మీరు ప్రెషర్ తీసుకుంటారు, అయితే ఖర్చు అవుతుంది, లేకపోతే వాళ్ళ హెల్త్ గురించి వర్రీ అవుతారు, సంతానం గురించి. రాహు, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, మీకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఓకే, సంపద నష్టము, సందిగ్ధత, విరోధాలు ఇవన్నిటికీ రాహు కారణము. అయితే అన్నిటికంటే ముఖ్యంగా మీకు చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి శని కేతువులు. శని మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తున్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. ఈయన కారణంగానే మీరు శుభాన్ని, ఆస్తులు, ధన సంపాదన, అలాగే కుటుంబ సౌఖ్యాన్ని, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని, అదేవిధంగా ఎలాంటి విషయాల్లో అయినా కానీ ఒక పోరాటం కానీ, యుద్ధం కానీ, లేదా కోర్టు కేసు కానీ ఉన్నట్లయితే విజయం మీ పక్షంలోనే ఉంటుంది, ప్రజాదరణ కూడా మీకే లభిస్తుంది. ఈ విధంగా శని సువర్ణమూర్తిగా షష్ఠ స్థానంలో అత్యంత అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ తులారాశి వారికి. అష్టమంలో ఉన్నటువంటి కుజుడు కారణంగా మీకు కొన్ని చిన్న గాయాలు తగిలే అవకాశం కానీ, లేకపోతే చిన్న పుళ్ళు శరీరంలో, లేకపోతే రక్తమయమైనటువంటి సమస్యలు ఏదన్నా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క కుజుడు అష్టమంలో ఉండటం వలన మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి మీరు కనుక ధ్యానం చేసినట్లయితే, ఆయనకు సంబంధించినటువంటి ఏదన్నా స్తోత్రమో స్తుతో చేసినట్లయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, రాహు అంటే అమ్మవారు, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, వీళ్ళిద్దరిని కూడా ధ్యానించండి. ఇక బుధుడు మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే 9వ స్థానంలో, మీరు కొంచెం బద్దకిస్తారు పనులకి, అది ఒక సమస్య. ప్రయాణాల్లో కూడా చిన్న ఇబ్బందులు అవుతాయి, విఘ్నాలు ఉంటాయి, ఖర్చులు ఉంటాయి. ఇది బుధుడికి సంబంధించినటువంటి సమస్య. ఇక మిగిలింది గురువు రవి. ముందు నెగిటివ్ చెప్పుకుందాం. ఈ గురువు 10లో ఉన్నందువలన మీకు కుటుంబంలో చిన్న చికాకులు, అలాగే అనారోగ్యాలు, అదేవిధంగా మీ యొక్క వ్యర్థ సంచారం, అవసరం లేని ప్రయాణాలు చేయటం కానివ్వండి, వేరు చోట్లకి వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా గురువు మీకు ఇస్తాడు. ఖర్చు అవుతుంది, కొంచెం నీరసంగా ఉంటుంది, ఉత్తుత్తున భయపడుతుంటారు, చికాకు వస్తుంటుంది. ఇవన్నీ కూడా గురువు కారణంగా మీకు వస్తాయి. అయితే ఇక్కడే గుర్తుపెట్టవలసిన రవి అదే స్థానంలో బ్రహ్మాండమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రవి వలన ధనప్రాప్తి కానివ్వండి, సంపదలో వృద్ధి, కార్యజయము, బంధుమిత్ర సమాగమం, వృత్తి వ్యాపారాల అభివృద్ధి, గౌరవ సత్కారాలు, పెద్దల దర్శనము, ప్రియ భాషణ, శత్రు విజయం, ఇవన్నీ కూడా రవి ఇవ్వబోతున్నాడు. ఎక్సెప్ట్ స్మాల్ సిక్నెస్ తప్ప ఓవరాల్గా రవి 10th హౌస్లో రాజ్యస్థానంలో మీకు అత్యంత అనుకూలంగా ఉన్నాడు. మరో పక్కన అక్కడి నుంచి తీసుకుంటే లాభంలో ఉన్నటువంటి కేతువు మీకు శుభాన్ని, సౌఖ్యాన్ని, ఆభరణాలను, ఆస్తిపాస్తులను, విలాస వస్తు లాభాన్ని, ఆరోగ్యాన్ని, కార్యసిద్ధిని కూడా కేతువు ఇస్తాడు మీకు. సో కేతువు కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు. నెక్స్ట్ వచ్చిన వాడు శుక్రుడు మామూలుగా 12th హౌస్లో మిగతా వాళ్ళు ఎలా ఉన్నా కానీ శుక్రుడు చాలా శుభాలు ఇస్తాడు. విలాస వస్తువుల మీద డబ్బులు ఖర్చు పెడతారు, అదేవిధంగా విలాస యాత్రలు చేస్తారు, అనేక రకాల యాత్రలు, ధనప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు శుక్రుడు సూచిస్తూ ఉన్నాడు. వీళ్ళు అంటే శుక్రుడి కారణంగా లగ్జూరియస్ ఐటమ్స్ మీద
మీరు డబ్బులు ఖర్చు పెడతారు. విలాసయాత్రల మీద డబ్బులు ఖర్చు పెడతారు. విలాసము అనేది గుర్తుపెట్టుకోండి, లగ్జరీ అనేది గుర్తుపెట్టుకోండి. అన్నిటి మీద ఖర్చులు చేస్తాడు శుక్రుడు. ఈ విధంగా ఓవరాల్గా పరిశీలించినట్లయితే మీరు నెమ్మదిగా మీకు సబ్సిక్వెంట్గా మీకు 6వ తారీఖు నుంచి పెట్టుకున్నట్లయితే మీకు బుధుడు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. ఇప్పటిదాకా నేను చెప్పాను బుధుడు సోమర్థానాన్ని ఇస్తాడని, ప్రయాణంలో ఇబ్బందులు ఇవన్నీ అన్నాను కదా. ఇవన్నీ కూడా కేవలం 5వ తారీఖు వరకే. 6వ తారీఖు నుంచి నెలాఖరు వరకు తీసుకున్నట్లయితే మీకు బుధుడు కూడా చక్కగా ధనాన్ని, ఆభరణాలను, సంపాదనని, కార్య విజయాన్ని, రాజాదరణ, జన సహకారం, వృత్తి వ్యాపారాల లాభం ఇవన్నీ కూడా బుధుడు ఇస్తాడు. ఈ విధంగా 5 అవుట్ ఆఫ్ 8 అనమాట. 8 గ్రహాల్లో 5 గ్రహాలు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా శనికేతువులు లాంగ్ లాస్టింగ్ ప్లాన్స్కి, రవిబుధ శుక్రులు కూడాను అనుకూలంగా ఉండటం వలన మీరు టోటల్గా ఈ నెలంతా కూడా చక్కని ఫలితాలను పొందబోతూ ఉన్నారు. స్వస్తి.